మీరు ఏం పని చేస్తారు? వాలంటీర్ అండి. వాలంటీర్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నిడమర్రి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు డిస్టిక్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు సేవ చేయమని ఈ వాలంటీర్ పదవి చెప్పారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగానే ఉంది. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు అసలు మీరు వాలంటీర్గా మీరు ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నారు? సంక్షేమ పథకాలను అందించడం, పెన్షన్ అందించడం, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. కానీ ఇప్పుడు మీ క్లస్టర్స్లో ఏదైతే ఉన్నారో 50 నుంచి సుమారు 70 ఏళ్ళ దాకా మీకు అప్పచెప్పారు. ఆ క్లస్టర్స్లో ఓన్లీ ఒక వైసీపీ పార్టీ వాళ్ళ వరకు ఇస్తాను కదా పథకాలు, నిజమేనా? లేదు, అందరికీ అందజేస్తున్నాం. పార్టీ పరంగా ఏ డెఫినేషన్ లేదు, అందరినీ ఒకేలాగా అర్హత ఉంటే చాలు వాళ్ళకి అన్ని పథకాలు అందిస్తున్నాం. మేమే ఇంటికి వెళ్ళి అంతమందికి పథకాలు అందిస్తున్నాం మేము. కానీ ఒక మాట అమ్మా, ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మీ గ్రామాల్లో ఇప్పుడు మీరు డేటా ఏదైతే ఉన్నారో ప్రజల నుంచి డేటా తీసుకున్నారు పథకాల కోసం, ఆ డేటాని మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టు జెంట్స్ వాలంటీర్స్ ఆడపిల్లలను ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ మీ వాలంటీర్స్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదంతా తప్పండి. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకి ప్రూఫ్ ఉండి మాట్లాడతాడా పనిహిమాలోడు? ఒక మాట ప్రూఫ్ ఉందా అంటున్నాను కదా. ప్రూఫ్ యాడ్ ఉంది, చూపించాలి కదా. చూపించమనండి. చూపించకుండా ఈ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడాలా? ప్రూఫ్ ఉందా అసలు? ప్రూఫ్ చూపించమనండి. ఆ మొండనే ముందు స్టేజ్ కాడ ఒక మాట, ఒక్కొక్క స్టేజ్ కాడ ఒక మీటింగ్ కూడా ఒక మాట మాట్లాడుతుంది నిహరం లేదు. పార్టీ గుర్తుకే గతి లేదు అతనికి. డేటా ఎవరు సత్కరిస్తారు చెప్పండి? ఆధార్ కార్డులోనే డేటా అంతా ఉంటుంది. ఆధార్ కార్డు ఎప్పుడు పుట్టింది? వైసీపీ ప్రభుత్వం పుట్టకముందే పుట్టింది. అప్పుడు ఈ నోట్లో ఏం పెట్టుకున్నాడు అడగలేకపోయాడా? తెలంగాణలో ఓటు పెట్టుకొని వచ్చి ఏపీ గురించి మాట్లాడతాడు మొనమోపి. ఎవరి డేటా ఎవరు తస్కరించి ఎవరు ఏం చేస్తున్నారు? అసలు ఏ ఆడపిల్ల ఎక్కడ ఇబ్బంది పడింది వాలంటీర్ల దగ్గర? ప్రూఫ్ అని చూపించమనండి ముందు. కానీ అటు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీ క్లస్టర్స్లో దాదాపు చూసినట్లయితే అక్కడ మీ వీధిలో వాళ్ళే మీ బంధువులే మీకు తెలిసిన వాళ్ళే కదా. కానీ ఇప్పుడు నిన్నటిదా చూసినట్లయితే నా దగ్గర ఇట్లా వాలంటీర్స్ ఇలా చేస్తున్నారు, అసలు వాలంటీర్ కరెక్ట్ కాదు, ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని కూడా మాట్లాడారమ్మా పవన్ కళ్యాణ్. సరే, వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ కాదు అంటున్నారండి. ఫర్ సపోజ్ చెప్పుకుందాం, ఇప్పుడు నేనున్నాను, నేను చాలా పేదదాన్ని, నాకు రైస్ కార్డు కూడా రాలేదు. ఇది ఎంఐ ఎమ్మెల్యే అనుకుందాం, లేకపోతే కౌన్సిలర్ అనుకుందాం, వార్డు కౌన్సిలర్ అనుకుందాం. నేను ఒకప్పుడు ఆ రేషన్ కార్డు కోసం వాళ్ళ ఇంటి చుట్టూ 10 సార్లు తిరగాలి. ఇప్పుడు తిరగాల్సి వస్తుందా? పెన్షన్ కోసం క్యూలో నిలబడాలి. రేషన్ కార్డులు కాదు, పెన్షన్లు కాదు, ప్రతి దానికి కూడా బియ్యానికి బండి ఇంటి ముందుకే వచ్చి ఇచ్చేస్తున్నారు. అవునా? క్యూలో నిలబడే పని లేదు. ఏ పథకమైనా సరే మీకు ఏ పథకం ఉందో డోర్ టు డోర్ వెళ్ళి వాలంటీర్ చెప్తున్నారు. మీకేం కావాలో చలానా కడితే చాలు క్యాస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఏంటి లంచం ఇచ్చి కూడా. ఈనాడు అటువంటి లంచగొండితనం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు మంచి కాదంటున్నారు? ఏం తెలిస్తే వాడికి మొండమోపికి. మరి అలాంటప్పుడు మేమే ఇస్తాం పథకాలు, మేము అవి తీసేమనని మళ్ళీ ఆ లత్తుకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎదవా? ఒక మాట, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసి మరి మీది వాలంటీర్ మీది ఒక ఉద్యోగం మూట్ల మోసే ఉద్యోగం అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కమ్మా. మోట్లు మోసే ఉద్యోగం అన్నాడు. మాకు 5,000 జీతం కోసం కాదు, ఇక్కడ జగన్ మీద ఇప్పుడు గుండె తీసి మన్నా ఇస్తాం, అంత ప్రాణం మాకు. ఆయన అసలు ఇటువంటి ఒక ప్రభుత్వం వచ్చిద్దని జనాలు ఊహించని ప్రభుత్వాన్ని ఊహించని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. కనీసం సెక్రటరీలైనా ఖాళీగా ఉంటారేమో కానీ వాలంటీర్లు ఎక్కడ ఖాళీగా ఉండరు. ప్రతి నిమిషం ఏ టైం అయినా సరే వాళ్ళు చెప్పిన పని చేయాలి. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం. ఒకప్పుడు అది ఉందా? ఎక్కడున్నా సరే వచ్చి క్యూలో నిలబడి ఫంక్షన్ తీసుకోవాలి. మోట్ల మోసే ఉద్యోగమో, దొడ్లు కడుక్కునే ఉద్యోగమో వాడికి ఎందుకు మొనమోపికి? వాడు చూసుకోమనండి. మేము ఏ ఉద్యోగమైనా మాకు ఇష్టంగా చేస్తున్నాం. ఇంకా